ఈ ముందు వచ్చిన కోళ్ళు తాళం వేసుకొని ఏ ఊళ్ళో కొన్ని తిరుగుతాలో ఏమో. తాళం ఇక్కడ పెట్టిపోతే అయిపోవు కదా. దాన్ని చేసుకున్న కాడ నుంచి కాలు కాలిన పిల్లి లెక్క ఒకటే తిరుగుతాడు. ఏం నచ్చిందేమో ఆ డాంబర్ మొహంలా అని ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయ్యా శివయ్య, చిన్నప్పటి నుంచి నేనేం కోరుకుంటుంది నాకు ఇచ్చినావు. ఆఖరికి ఇద్దరు పిల్లలను ముడిచ్చినావు. కానీ నా పెద్ద పిల్లానికి కొంచెం గర్రెక్కిచ్చినావు. నా చిన్న పిల్లని నన్ను చూస్తే అది ఓర్వనే ఊర్తలేదు. దాన్ని గర్ర తగ్గించి మమ్మల్ని వచ్చేటట్టు చూడు స్వామి. అట్లనే ఇంకొక చిన్న కోరిక ఉన్నది స్వామి. ఇంకొక పిల్లాన్ని ఒక 50 కోట్లను ఇచ్చినావు అనుకో, మంచి సినిమా తీస్తా స్వామి. ఆ సినిమాకు ప్రొడక్షన్ పేరు శివయ్య అని నీ పేరే పెడతా స్వామి. శివయ్య, నేను ఒకటే ఒక కోరిక కోరుతున్నా. మా ఆయనకి దానికి విడాకులు కావాలి. ఆ ఇంటికి యజమానురాలు నేనే కావాలి. ఈ నా కోరికని నువ్వు ఎట్లయినా తీరుస్తావు కదా స్వామి. నువ్వు తీర్చాలా స్వామి ఎట్లయినా. నువ్వు ఈ కోరికని తీర్చినావు అనుకో, నీకు 151 కొబ్బరికాయ కొడతా స్వామి. ఈ ఒక్క కోరిక నెరవేర్చినావు అనుకో స్వామి, వెమ్లవాడకు వచ్చి గుండు కొట్టించుకుంటా. అన్నా చూస్తావేంటన్నా? ఇంతసేపు అయినా అత్తలేరంటే వాళ్ళు పాతింకడికే కావచ్చు. వీళ్ళ సంగతి ఏంటో ఇయ్యాలి చెప్పాలి. వాళ్ళ సంగతి చూస్తావు నేను. ఒక ముద్దియను ఫస్ట్ దాన్ని ఎల్లగొట్టు. గదంటే నీకేమైతుంది, అందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చిన. దాన్ని ఎల్లగొట్టినాకే నీకేదైనా. అరే ఎల్లగొడతా కదా ముద్ది. దాన్ని ఎల్లగొట్టు ఫస్ట్. అరే దాన్ని ఎల్లగొడతా తీయే, అది ఇక్కడ లేదు కదా ఒక ముద్ది. ఎల్లగొట్టినాకే నీకు ఏదైనా. చెంప మీద కాదురా, మూతిలో మూతి పెట్టు. తీయ ఉంటది ఇంకా. ఇజ్జతని అనిపిస్తలేదు ఇంకా చూస్తాను. నీ మూతి అంటే మురక్కాలు అక్క, నా మూతి బంగారం లెక్క. ముద్ద పెడితే ఏమైనా చేసుకుంటాడు, నీకెందుకు? ఆ బతకదక్క బంగారం ఉంటేంది లేకపోతేంది. మరి నేను ఇత్తడి మూత బంగారు మూత దగ్గర పోతా. ఎక్కడ పోతారు? డైమండ్ మూత దొరికింది అనుకో అక్కడికే పోతా. పోతా నేను. ఏమైనా ఎండిపోయిన బాడుకావు. మీ ఇద్దరమే కాకుండా ఇంకొకటి కావాలా నీకు? మంచి పని చేసినవే. నా తరఫున కూడా ఇంకొకటి జరుగు. నా మొగన్ని కొట్టుకుంటా తిట్టుకుంటా ఇంకోటి జరగమంటాను. నీకేమైతుంది? నీకు మొగడైతే నాకేమైతాడే? యముడా కాదే, రంకుమోడు. మనిషి మారవాయిగా అదన్ని మాట్లాడంటే చూసుకుంటుంటానా? అట్లా అనేది ఎంతైనా నీకన్నా ముందు చేసుకున్నావు కదా దాన్ని. అట్లా అనద్దు. అబ్బో, ప్రేమ ఇప్పుడు పుట్టుకొస్తాందా? అది నేను కొట్టినప్పుడు లేదా ఈ ప్రేమ? ఊరంతా సాటింపు అయిపోయినావు నేను కొడతానని. సాటింపు పెద్దమనే చూస్తానే, కానీ ఉన్నిచ్చే తేడా పోతుందా అని ఆలోచిస్తాను. అసలే ఊళ్ళు ఇద్దరు పిల్లలోడు అన్న గౌరవం కొంచెం అన్న ఉన్నది. ఉన్నిచ్చేది పోతే ముఖం మీద పెట్టుకోవాలి. ఎన్నో ద్రోహాలు చూసినా ఇలాంటి ద్రోహం ఎప్పుడు చూడలే. రాత్రి నువ్వు అట్లా చెప్తావు అనుకోలే. అక్కో నువ్వేం మోసం చేసినావు అని? నువ్వేం చేసినావు అంత నాయుడు? నా ఇజ్జత్ మొత్తం తెలానే. ఏం చేసిలే? ఓ మనిషి, వాడు ఎవడో నాకు తెలియదు. వాడి మాట పెట్టుకుని నన్ను అంటావేంటి? నువ్వు అందరు నైట్ ఏం చేసిందో అట్లా చేసినావు అంట నానే వాడు. నువ్వేం చేసినావు? పెళ్ళైన కాడి నుంచి నీకే ద్రోహం చేయలేదు, గానికి వరకు చేస్తున్నా ద్రోహం నేను. నువ్వు చేసిన పనికి నాకు సోపా అంతా జరిగింది. ఇట్లా చెప్తావు అనుకోలే నేను. ద్రోహం చేసినా ఏం చేస్తాను మీరు? వీనికేముంటుంది? వీడు నా మీద బద్దం వేసిపోతాడు. ఓ మనిషి, నేనేం చేయలేదు. అగో నీకు ద్రోహం చేస్తానా? నా మీద నీకు నమ్మకం లేదా? నిన్ను నమ్ముకుంటే ఉన్నాయి అమ్ముకుంటాడే. నువ్వేదో చేసే ఉంటావు వాన్ని. అందుకే సోఫా సెట్ చెందిందంటాడా. ఏం చేసావే? నేనేం చేసిండండి? నాకేం తెలియదు. అబ్బో, నువ్వేం చేయిందో వాడు సోఫా సెట్ చెనిగిందంటా. అయినా నువ్వు తప్పు చేసినావు కాబట్టి నాకు ఏం తెలియదు అని అంటానవే. నువ్వు బరాబర్ తప్పు చేసి ఉంటావు. ఏం చేసినావు చెప్పు. నువ్వు ఏం చేసినావు చెప్పు. देखो मై రౌడిజం సెటిల్మెంట్. అమ్మతోడు మీరిద్దరు ఏదో కథలు పడ్డారే. మీరు కథలు పడండి, రాముడు వాడు కూడా వచ్చి చెప్తాడా? చెప్పుర్రి
మీరేం కథలు పడ్డారో చెప్పు, నాకు ఇప్పుడు చెప్పాలే, చెప్పురి. ఏం పుట్టింది నీకు అట్లా మాట్లాడతాను? నీ చిన్నపిల్ల అసొంటి కావచ్చు కానీ నేను అసొంటాని కాదు. నేను నిప్పండి, నిప్పు. మీరు నిప్పు కాదు, కూరలుండే ఉప్పు. నిన్న నైట్ ఇస్తానన్నది ఏమైంది? ఇగో నీకున్ని, ఇగో నీకున్ని. అది నీకు ఇచ్చేది కాదు, నీకు ఇచ్చినప్పుడు తీసుకోపోతేవి, ఇప్పుడు బాధపడతాండి. అవునరా, అది ఇచ్చినప్పుడే తీసుకుంటే ఆ మంచిగా మోసం చేసింది. అందుకే అన్న ఇచ్చినప్పుడే తీసుకోవాలి. నన్ను చూడు వచ్చి మరీ అడుకొని పోతానా, ఇయ్యంది పోను, ఇయ్యంది పోను. సూపర్ జింపిల్లు నా జీవితం నామే చేసులు. మీరు ఎందుకు మీరు చెప్పిందా వాళ్ళు పెద్ద కథలు పడుతుంది. చిన్న హీరో అయితే పెద్ద సినిమా అయితే అన్న అలా మా క్యారెక్టర్లు కూడా ఉంటాయన్న, కూడా ఉంటాయన్న. నా ప్రొడక్షన్ హౌస్ లో ఎవడెవడు యాక్టింగ్ చేస్తాడు, ఎవడెవడు డైరెక్షన్ చేస్తాడు. ఏంద్రా ఇది, ఏంద్రా ఇది? సినిమా అనేది పెద్ద ప్రపంచం రా, వాళ్ళకి ఎవరైనా వచ్చి ఏమన్నా చేయొచ్చురా, కానీ నా హీరోయిన్లతో ఎవడెవడు యాక్టింగ్ చేస్తా అంటే నేను చూసి కూడా ఏం చేయలేకపోతాను రా. ఓ మనిషి బెదర్లో పురుగు తిరుగుతాందా ఏంటి? గట్ల మాట్లాడుతున్నా ఏంటి? మన బెదట్ల పురుగులు కాదే, పోరీలు తిరుగుతాడు. అందుకే అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. నువ్వు ఇంత బాగా అనిపిస్తాయి. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేసినా ఏం చేయలేకపోతాడు. వాడేం చేసినట్టు తీయన్న, సెంచరీ కూడా మనం పోతాడు, డక్కడే అక్కడు, డక్కడే అక్కడు. ఎంత ఆశతో వచ్చినా, ఎంత ఆకలితో వచ్చినా, మీరు చేసిన నమ్మక ద్రోహానికి నా ఆశ చచ్చిపోయింది, నా ఆకలి చచ్చిపోయింది. అసలు ఏమైందిరా? అది సూపర్ సెట్ ఎందుకు చింపింది? నిన్ను ఎవ్వలాగం చేసిండు? అది నిన్ను ఎందుకు మోసం చేసింది? అరే ఎందుకు చంపుతాను నిన్ను? నువ్వు మమ్మల్ని ఎందుకు చంపుతాను? ఏమైందో చెప్పరా జరా. ఇద్దరు తోడే రాత్రి అంతా అయిపోయింది. ఇప్పుడేం చెప్పాలి, ఇప్పుడేం చెప్పాలి? నేను చెప్పిన వీళ్ళు నిప్పు కాదు, కూరలు ఉప్పని, ఉప్పని. మరి మీకు దండం పెడతారా? ఇంతకు వాళ్ళు ఏం చేసిందో చెప్పురా జరా. సరే చెప్తా, గుండె ధైర్యం చేసుకో. అమ్మతో దండం పెడతా, చెప్పురా, చెప్పురా జరా. నీ పెద్ద పిల్ల మీద నమ్మకంతో ముంబై మీద పెట్టేసిన, కానీ సిఎస్కే గెలిచింది. ఇంత ద్రోహం చేస్తాను అనుకోలేదు. అంతే రారా, ఏదో అనుకోని భయపడుతుంది కదా అని ఇంతసేపు. పర్వారి నువ్వేమో అన్నావు, నా పిల్లలు నురికించుకుంటా కొడతానా? ఏ వీటికిరా పర్వాలి నీ అష్టపతి ఇంట్లో ఉన్నాయి కదా, అవి కూడా పెట్టిన వాడు. అందుకే అట్లా పర్వారి నువ్వెందుకన్నావురా నీ పిల్లలు నిప్పు కాదు ఉప్పు అని? అయినా వాళ్ళకి నైట్ ఏం చేసిల్రా? దాని చుట్టూ నీ కాడికి ఎందుకు వచ్చింది? నిన్న నైట్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తా అంటే మీరు తాగుపిస్తాను అన్నారు, అందుకే అడిగిన. ఆడ చున్ని మర్చిపోతే ఇచ్చిన. ఏంది మీరు ఇంట్లుండి పండుకోర్రే తిని అని అంటే ఉన్న ఆస్తులన్నీ పొడగొడతారా? వచ్చిందా అదే గయ్యాలంటే నువ్వు కూడా తయారయ్యా దాన్ని ఇంకా తోక పట్టుకొని. పర్వారి మీరు ఏదో మొగోళ్ళు అయ్యి ఆడవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా బుద్ధిరా నీకు ఇంతగా. అగో ఎవరిలో నువ్వు గాలి మీద చేస్తాను. వచ్చిందా కోటి మొగోడు? ఏందా ఏమైంది? పైసలు ఇస్తా ఉంటుంది కదా, నిన్న ఐపీఎల్ బెట్టింగ్ వేస్తుంది, ఇలా పైసలు ఇస్తా ఉంటుంది. ఇప్పటి వరకు ముఖాన కూడా అవుపడతలేరు, ఫోన్లు చేస్తే ఫోన్లు కలుపుతలేవు. నా పైసలు ఎప్పుడు ఇస్తారు? ఏంది కథ? వారి నా ఉన్న ఆస్తులన్నీ పొడగొట్టుకొని నేనుంటే నీకు పైసలు ఎక్కడికి ఇస్తారా వాళ్ళు? ఆస్తులు వేనయా? అమ్మ తోడే, ఇట్లా కాదు, నీ మొగోని తోలుకపోతాం, తోలుకపోయి వాళ్ళతో బాగా పని చేయించుకుంటా, నా అప్పు తీరేవారు పని చేయించుకుంటా. ఏంద్రా పిల్ల చాటు పోతావు? పిల్ల చాటు ఇంకేమున్నాయి? ఉన్నాస్తుని బతుకుడే.